కూర్చోండి సార్. చెప్పండి సార్, నార్మల్ ఫోటో కావాలా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా? నాలుగు ఫోటో సరిపోతుంది. ఓకే సార్, తీస్తాను. కూర్చోండి సార్. స్మైల్ సార్. కూర్చోండి సార్, 5 minutes ఫోటో ఇస్తాను. అన్నా ఏంటి? నా పాస్ సైజ్ ఫోటో కావాలన్నా. వేరే స్టూడియోలు ఏం లేవా? ఏవన్నా? నిన్ను ఫోటో తీయాలంటే లెన్స్ పెట్టాలి, కెమెరా తీయాలి, ఫ్లాష్ పెట్టాలి. నాకంత ఓపిక లేదు. కొంచెం అర్జెంట్ అన్నా, కావాలి. అన్నా సరే సరే. అన్నా ఇంకెంతసేపు అన్నా? కూర్చో. ఫోటోకి వారం రోజుల తర్వాత రాయే, నేను పడుకోవాలి. చెప్పండి సార్. వెడ్డింగ్ ఏదైనా తీయాలా? ఒక 2 రోజులు తీయాలి. ఆల్బమ్ ఏదైనా అయిపోయింది సార్. సార్ అయిపోయింది. ఓకే సార్. చెప్పండి. ఓకే సరే. చెప్పాము ర్యాష్ కార్డ్ తీయాలా? ర్యాష్ కార్డ్ ఫోటో తీయాలంటే వచ్చేసి. A few moments later. హలో, చెప్పండి. అయ్యో అవునా, సరే వస్తాను. ఒక నిమిషం ఒకసారి ఆగండి, ఎవరో చనిపోయినట్టు వెళ్ళి వస్తాను. మళ్ళీనా? సరే. 6.5 hours later. ఏమనుకోకన్నా, వెడ్డింగ్ ఉన్నా చేయడం పర్లేదు, ఎందుకంటే పర్లేదు చేయడం. దాని ఏమన్నా ఇప్పుడు వచ్చేస్తాను, ఒక 2 ఆడనే వచ్చేద్దాం. ఒక 2 రోజులు వెయిట్ చేయండి, వెడ్డింగ్ చూస్తాను. దాందే ఉందండి, చేసేద్దాం. 2 రోజుల్లో చేసేది 1 రోజులో చేసేద్దాం. నా గురించి మీకు తెలియదా ఏంటి? అంతా ప్రొఫెషనల్ మన. ఉండండి, కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాను. ఏంటో అందరూ మన స్టూడియోకి వస్తారు. చూడు బ్రో, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. నేను తీసే ఫోటోకి నీ మైండ్ పోతుంది. అసలు నేను కిందకి ఎందుకు దిగానంటే, చూడు ఫోటో, నాకు లెక్క ఎమ్మెల్యే, సీఎం, పిఎం అలాంటి వాళ్ళని తీసాను. మన టాలెంట్. ఆ టీషర్ట్ కొద్దిగా ఎలా సర్దుకో. ఆ టీషర్ట్ ఎందుకు సర్దుకో అన్నానంటే,
ఫోటో తీ బ్రో. అన్నా అది అది ఫోటో తీయాలి పెళ్లి చూపులకి. నేను చేసుకుంటావా పెళ్ళి? పద తీస్తా. ఏయ్ సగ్గట్టేసిందా? ఏంటది? ఎలా నుంచో? ఇదేం పోజ్ అన్నా? సారీ సారీ. చెప్పించేయి. ఈ పక్క నుంచో. రే